హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీ thumbnail చూసే ఉండవచ్చు. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ చూసారా మా పాపకి ఎంత పెద్ద గాయమైందో. పాపం మస్తు ఏడ్చిందండి. సో ఏడ్చేసి అలాగే పడుకుండిపోయింది. సో తను అలా పడుకునేసరికి నా కళ్ళల్లో ఇట్లా వాటర్ తిరిగేసాయి. సో ఎందుకంటే ఒక తల్లిలాగా మనము పిల్లలకి ఏమన్నా అయితే ఎంత బాధపడాల్సి వస్తుందండి, అవునా కదా? అందులో ఇంకా ఆడపిల్ల. అబ్బాయిలకి ఏమన్నా అయిందంటే పోనీలే అబ్బాయి వాడు తట్టుకుంటాడు అని అనుకుంటాం, కానీ ఆడపిల్ల చిన్న గాయం అయితేనే తట్టుకోలేదు, అవునా కదా? అలాంటి చిన్న గాయాన్ని తట్టుకోలేని మన ఆడపిల్ల ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుందంటే ఎలా తట్టుకొని నిలబడుతుంది చెప్పండి? సో అలాంటి ప్రాబ్లం తనకు రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు మన తల్లిదండ్రులుగా పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. అవి నేను చెప్తాను. అంటే అందరికీ తెలిసినవే, నేను చెప్పాల్సిన విషయాలు ఏం లేదు. కాకపోతే నేను చెప్పేది కొంతమందికైనా యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నానండి. సో ఎవరు నెగిటివ్గా ఆలోచించకండి. సో ప్లీజ్. ఇప్పుడున్న కాలంలో మనం ఆడపిల్లల్ని పెంచాలంటే ఒక పెద్ద టాస్క్ అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడున్న మనుషుల మధ్యన ఆడపిల్ల పుట్టి పెరిగి పెద్ద అయ్యిందాక మనకు అది పెద్ద అయినాక కూడా సో తను పెద్దని కూడా మనం సంబరపడొద్దండి. సో ఎందుకంటే ఈ జనరేషన్లో మృగాలు ఉన్నారే కొంతమంది దొంగన కొడుకులు, అలాంటి వారి నుండి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలండి ఖచ్చితంగా. ఎవరిని నమ్మేటట్లేదండి. అది మన పెద్దనాన్నని కానీ, మన బాబాయిలని, మన తాతలను కానీ ఎవరిని నమ్మేటట్లేదండి. ఆడపిల్లని చూస్తే చాలు, చిన్నవాడు కానివ్వండి పెద్దవాడికి కానీ అది అమ్మాయి అయితే చాలరా అన్న వరకు స్టేజ్ వరకు వెళ్ళిపోయిందండి. సో అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు, మీ అమ్మాయి కనుక ఉంటే బయటికి వెళ్ళేటప్పుడైనా సరే, ఎక్కడికైనా షాప్కి వెళ్ళేటప్పుడు కొంచెం మా పాపను చూసుకోరా, నేను ఎప్పుడో వస్తా అని ఎవరింట్లో మాత్రం వదిలిపెట్టకండి. ఎవరి మనసులో ఏముంటుందో మనం ఎలా ఊహిస్తాం చెప్పండి? వాళ్ళ మనసులోకి వెళ్ళి మనం చూస్తామండి? చూడం కదా. సో ఒకటే అండి, ఆడపిల్ల కనుక ఉంటే చిన్న పాప అయినా సరే ఎత్తుకెళ్ళండి, మీతో పాటే తీసుకెళ్ళండి. కానీ ఎవరింట్లో మాత్రం వదిలిపెట్టకండి. మనం ఆ 2 నిమిషాలలో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే లోపల వాడు ఎక్కడెక్కడ టచ్ చేస్తాడో మనకు తెలియదు కదండి. వాడు ఎక్కడెక్కడ ముట్టుకుంటాడో, పాపను ఏం చేస్తాడో తెలియదు. మనం వచ్చేసరికి ఆడిపిస్తున్న నాటకాలే ఆడతారు. కానీ మనం లేని టైంలోనే వాడు తనని ఎంత బాధ పెట్టుండాల్సింది చెప్పలేరు కదా. వాళ్ళకి ఏం తెలుసు, ఎలా ప్రవర్తిస్తున్నాడో వాళ్ళకి తెలియదు. కొంచెం మాటలు వచ్చిన అమ్మాయి అయితే చెప్పగలుగుతుంది, ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది. చిన్న పాప అయితే చెప్పలేదు కదండి. తను చెప్పలేదు కదండి. సరే మాటలు రాని అమ్మాయి అయితే మాటలు వచ్చిన అమ్మాయిలను వదిలిపెడుతున్నారండి, వాళ్ళని కూడా వదిలిపెడతలేదు. సో నేను ఒక్కటే చెప్పాల్సిందండి, అమ్మాయి కనుక ఉంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఊరికి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా, షాప్ కాడికి వెళ్తున్నా మీతో పాటు తీసుకెళ్ళండి. ఎవరిని నమ్మకండి ప్లీజ్, దయచేసి ఎవరిని నమ్మకండి. ఒకటి, సో పిల్లలకి ఒక 2 ఖచ్చితంగా యాక్టివిటీస్ ఖచ్చితంగా నేర్పించండి. అవి ఏమిటంటారా? ఖచ్చితంగా అమ్మాయికి నేర్పించాల్సిన 2 ఉన్నాయండి. కరాటే ఒకటి, కుస్తీ. ఇవి 2 నేర్పించండి. ఎందుకంటే కనీసం మనం లేని టైంలోనైనా తనని రక్షించుకోవడానికి యూస్ఫుల్ అవుతాయండి, అవునా కాదా? అమ్మాయి కనుక ఖచ్చితంగా ఇవి 2 నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా బతుకుతుంది. తనని ప్రొటెక్షన్గా ఉంచుకోగలుగుతుంది. ఎవరు ఏమన్నా సరే నన్ను నేను కాపాడుకుంటాను అన్న ధైర్యం తనలో ఉంటుంది, అవునా కాదా? మీరే చెప్పండి. ఇంకొక విషయం ఏంటిదంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాల్సింది గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయం అండి ఇది మనము స్కూళ్ళల్లో చెప్పక పిల్లలకి ఎలాంటి అవగాహన లేదు వీటి మీద. అమ్మాయిలకేం కాదండి, అబ్బాయిలకు కూడా చెప్పండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి. అమ్మాయిలను ఎక్కడ ముట్టుకోవాలి, ఎక్కడ ముట్టుకోకూడదు అనేది ప్రతి అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయమేనండి ఇది. అమ్మాయిలకి ఖచ్చితంగా ఎవరెక్కడ పట్టుకుంటున్నారు, ఇది గుడ్డా బ్యాడ్ అనేది ఖచ్చితంగా నేర్పించండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పడంలో మనం సిగ్గు అనేది ఏమీ లేదనండి.
అవి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రతిదీ మనకి చెప్పుకుంటారు వాళ్ళు. అది మమ్మీ ఇక్కడ టచ్ చేశారు, అక్కడ టచ్ చేశారంటే మనకు అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళు ఎటా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్ళి తోలు తీసి ఆరబెట్టి రావాల్సి వస్తుంది. వాడిని చేయాల్సిన విషయమే. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు పిల్లల్ని దేనికి పంపిస్తున్నావు, నువ్వేం ఎలా ప్రవర్తిస్తున్నావు పిల్లల మాటలని వాడిని చీల్చి చెండాల్సి వస్తుంది. టచ్ ప్రాక్టీస్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడున్న కాలంలో మన పిల్లలు. ఇవన్నీ నేర్పించిన వాళ్ళు మారుతారా అంటే మారకపోవచ్చు. కనీసం ఒక్కరు ఇద్దరైనా మారుతారు కదా. మన పిల్లలు మనం రక్షించుకుంటాం కదా ఇద్దరి మధ్య నుంచైనా. సో నేను ఒకటి చెప్పాల్సిందండి, ఖచ్చితంగా అమ్మాయికి అయితే ఖచ్చితంగా కరాటే నేర్పించాల్సిందేనండి. వాళ్ళకి ఇంట్లో పనే కాదండి, ఇవి ఖచ్చితంగా నేర్పించాల్సిందే. సో అబ్బాయిల తల్లిదండ్రులు కూడా ఒకటేనండి, మన ఇంట్లో మన చెల్లెలతో తల్లితో ఎలా మాట్లాడుతున్నామో బయట ఆడపిల్లలతో కూడా అలాగే మాట్లాడాలి అనే దాని గురించి చెప్పాలి. ఇంకొకటండి, ఇవి స్కూల్లో మనము చెప్పక పిల్లలు చెడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే పిల్లలకి కొంచెం టైం కేటాయించి గుడ్ బ్యాడ్ అని ఖచ్చితంగా మనం మాట్లాడే విధంగా చెప్పాలండి. కోపంతో కాదండి, కొంచెం ప్రేమతోనే చెప్పాలి. ఎందుకంటే కోపంతో చెప్పింది అక్కడ వరకే ఉంటుంది, ప్రేమతో చెప్పింది అయితే చాలా వరకు ఉంటుంది, వాళ్ళకి యూస్ఫుల్ కూడా అవుతుందండి. సో తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. అసలు చిన్న పాప కానుంచి ముసలి దాకా వదిలిపెడతలేరంటే వాళ్ళు ఎంతగా దిగజారిపోయారో ఆలోచించండి. అసలు అది హార్మోన్స్ ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఎలా తయారవుతున్నారా అనే దాని గురించి పక్కన పెడితే, అసలు ఎవరు ఎలా వెళ్ళిపోతే మనకేంది అనే దాని గురించి పక్కన పెడితే, ఫస్ట్ మనం తల్లిదండ్రులుగా మనం ఓడిపోతున్నాం అక్కడ. మనం ఏం చేస్తామని నేర్పించి మన ప్రయత్నం మనం చేయిస్తున్నాం. కానీ ఇంకొంచెం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ప్రతి మూమెంట్ మనం తెలుసుకోవాలి. పెంచడం కాదండి, పెంచడం ఒక్కటే మన బాధ్యతగా, వాళ్ళకి టైం కేటాయించాలి. వాళ్ళకి ఎవరు టైం కేటాయించక వాళ్ళు అలా తయారవుతారండి. మెయిన్ పని యూరోపియా అనే సినిమా ఒకటి ఉంటుందండి, అది చూడండి ఖచ్చితంగా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది ఖచ్చితంగా భూమిక సినిమా అండి. సో తను చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఆ టీనేజ్ ఉన్నదే అది చాలా ప్రమాదం అండి. అప్పటి నుంచి కాపాడింది ఒక ఎత్తు, ఈ టీనేజ్లో కాపాడడంలో ఒక ఎత్తు ఉంటుంది. భూమిక గారు కూడా అదే విషయంలో ఒక మదర్ ఫెయిల్యూర్ లాగా నిలబడ్డారు. ఆ సినిమా చాలా మోటివేషనల్ లాగా అనిపించిందండి నాకైతే. చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. యుఫోరియా అనే సినిమా అండి, అది జియో హాట్స్టార్లో వస్తుంది. సో తను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిదంటే తనని చూసి నేర్చుకోవాల్సిందండి మనం ఖచ్చితంగా. భూమిక వారు ఎంత పెద్ద తప్పు చేశారని చాలా అంటే చాలా ఫీల్ అయిందండి. నేను అన్ని టైంలో అంత చేశాను, బట్ ఈ టీనేజ్లో నేను ఎందుకు వాడికి సపోర్ట్గా లేకుండా వాడిని ఒక ఫెయిల్యూర్ మదర్ లాగా నిలబడ్డాను అనే దాని గురించి నన్ను ఆ సినిమా నుంచి చూశానండి. ప్రతి తల్లిదండ్రులు ఆ సినిమా చూసి ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ లాగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైతే ఈ సినిమా చూడలేదని కూడా ఖచ్చితంగా జియో హాట్స్టార్లో వస్తుందని, అది చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రతి తల్లిదండ్రులు ఆ సినిమా చూసి మోటివేషనల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మనం చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటిది అనేది ఆ సినిమాలో మనకు ఆ సినిమాలో తెలిసిపోతుంది. మస్తు బాధ అనిపిస్తుంది ఆ సినిమా చూస్తే. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి.